సుందరాకాండ 56వ సర్గ. 55వ సర్గలో హనుమంతుడు లంకా దహనం చూసిన తర్వాత సీతామాత బ్రతికి ఉందా లేదా అని చాలా కంగారు పడిపోతాడనమాట. ఆవేదనకి లోనైపోతాడు. తన ఆవేశానికి, తన కోపానికి తనే నిందించుకుంటాడు. కానీ తర్వాత చారణులు చెప్పిన మాటలు విని కాస్త కుదుట పడతాడు. తిరిగి వెళ్ళిపోయే ముందర మళ్ళీ సీతామాతని మరొకసారి చూడాలని నిశ్చయించుకుంటాడు. వెంటనే రివ్వున ఎగిరి సింసుపా వృక్షం దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ సీతామాతను చూసి, తల్లి, దైవవశం చేత నీవు ఏ ఆపద లేకుండా ఉన్నావు అని అంటాడు. హనుమంతుడు చెయ్యవలసిందంతా చేసి చివరికి తను తిరుగు ప్రయాణం అవుతున్నాడని సీతామాత గమనిస్తుంది. మళ్ళీ మళ్ళీ అతడి వైపు చూస్తూ తన భర్త మీద గౌరవం ఉట్టిపడేలాగా ఈ రకంగా చెప్తోంది. ఓ హనుమా, నీవు శత్రు భయంకరుడివి. ఈ రాక్షసులందరినీ చంపటానికి నువ్వు ఒక్కడవే చాలు. నీ బలపరాక్రమాల వల్ల నీకు చాలా గొప్ప కీర్తి లభిస్తుంది. నువ్వు ఎంత పరాక్రమవంతుడివైనా నువ్వు నన్ను రక్షించటం నా అభిమతం కాదు. రాముడు శత్రుభయంకరుడు. ఒంటి చేత్తోటి ఎలాంటి శత్రువునైనా మట్టి కరిపించగలిగే సామర్థ్యం ఉన్నవాడు. ఆ రామచంద్రుడు తన శర పరంపరతో ఈ రాక్షసులందరినీ మంటు కరిపించి నన్ను తీసుకువెళ్తాడు. కాబట్టి ఆ రాముడు ఇక్కడికి వచ్చి శత్రువులను సంహరించడానికి ఏ ఏ సహాయం కావాలో అది నీవు చెయ్యి అని సీతామాత హనుమంతుడితోటి అంటుంది. హనుమంతుడు సీతామాతతో, తల్లి, వానర వృక్ష సైన్యాలతో రాముడు త్వరలోనే ఇక్కడికి వస్తాడు. శత్రువులను జయిస్తాడు, నీ దుఃఖం పోగొడతాడు అని ధైర్యం చెప్పి సీతామాతకి నమస్కరించి తిరుగు ప్రయాణం అవడానికి సిద్ధపడతాడు. అలా సీతామాత దగ్గర అనుమతి తీసుకుని హనుమంతుడు అరిష్టం అనేటువంటి ఒక పెద్ద పర్వతాన్ని అధిరోహిస్తాడు. ఆ పర్వతం మీద చెట్లన్నీ కూడా దట్టంగా అల్లుకుపోయి ఉంటాయి. దూరం నుంచి ఎవరైనా ఆ పర్వతం వైపు చూస్తే ఆ పర్వతము నల్లని వస్త్రం ధరించినట్టుగా ఉందిట. ఆ పర్వతం అంతా కూడా అలా దట్టంగా గుబురుగా చెట్లతోటి ఉండడం వల్ల దాని మీద అనేకమైన జంతువులు కూడా ఉన్నాయిట. అనేకమైన ఏనుగులు అక్కడ కనిపించాయిట. అంతేకాకుండా బాగా బలిసిన పులులు, సింహాలు కూడా అక్కడ సంచరిస్తున్నాయిట. ఆ అడవంతా కూడా మహాసర్పాలు ఎన్నో ఆశ్రయించి ఉన్నాయట. ఆ పర్వతం మీదున్న కఠిన శిలల మీద పారుతున్న జలప్రవాహాలు పడడం వల్ల ఆ పర్వతం వేదఘోష చేస్తున్నట్టుగా వినిపిస్తోందిట. పైనుంచి జలపాతాల్లోంచి నీళ్ళన్నీ కూడా కింద పడుతూ ఉంటే ఆ ధ్వనులన్నీ కూడా పర్వతము అరుస్తున్నట్టుగా, వేగంగా వీస్తున్న గాలులు వెదురులోంచి వస్తున్నటువంటి ధ్వనిలాగా వినిపిస్తున్నాయిట. పెద్ద పెద్ద సాల వృక్షాలతోటి ఆ పర్వత ప్రాంతం అంతా కూడా నిండిపోయి ఉందిట. ఆ పర్వతంలో ఎన్నో గుహలు కూడా ఉన్నాయి. ఆ గుహల చుట్టూతా పెద్ద పెద్ద చెట్లు, పొదలు, పువ్వులతో ఉన్న తీగలు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయట. అలాంటి పెద్ద పర్వతం అయినటువంటి ఈ అరిష్ట పర్వతం మీద హనుమంతుడు ఎప్పుడైతే వాలాడో ఆయన పదఘట్టనకి ఆ గుహలు అన్నీ కూడా ముడుచుకుపోయి పప్పు అయిపోయి చూర్ణమైపోయాయట. అంటే అప్పటికే హనుమంతుడు తన శరీరాన్ని ఎంత పెద్దగా పెంచేశాడో చూడండి. ఆ పర్వతం మీద నుంచి ఉత్తరం వైపు చూశాడు. చూసి రివ్వున ఒక్కసారి గట్టిగా కిందకి అదిమి పట్టి పైకి ఎగురుతాడు. ఆ పదఘట్టనికి పర్వతం అంతా కూడా భూమిలోకి దిగిపోతుంది. అందమైన ఆ పర్వత ప్రాంతంలో తమ భార్యలతోటి విహారానికి వచ్చినటువంటి కిన్నెర, ఉరగ, గంధర్వ, యక్షజాతులకు చెందిన వారంతా కూడా రివ్వుమని ఆకాశంలోకి ఎగిరిపోతారు. ఆ పర్వతమేమో హనుమంతుడి పదఘట్టనకి కంప్లీట్గా పాతాళంలోకి దిగిపోతుంది. దిగిపోయి నేలతో సమానంగా చదునుగా అయిపోతుంది. అంత పెద్ద పర్వతము
మొత్తం పాతాళానికి దిగిపోయి నేలతో సమానమైపోతుంది. హనుమంతుడు ఆకాశ మార్గంలో ముందుకి ప్రయాణం సాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సర్గలో చూద్దాం. అంతవరకు సెలవు.